శాంతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ కేరింతలతో జోష్ గా మాట్లాడారు అల్లు అర్జున్. ఇక నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, హీరోను చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, కానీ నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యా, నా అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తానంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఇకపై నుంచి ఎక్కువ సినిమాలు చేస్తాను, నా సినిమా వచ్చి 3 ఏళ్ళు దాటిపోయిందంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో, ఆ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఏం మాట్లాడారో చూద్దాం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా, కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా మంది కూడా హీరోలు చూసిన తర్వాత ఫ్యాన్స్ అవుతూ ఉంటారు, కానీ నేను మాత్రం నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యానంటూ మాట్లాడుకొచ్చారు. సినిమాలు కూడా చాలా లేట్ అవుతున్నాయి, ఇకపై వెంటనే సినిమాలు చేస్తాను, ఎక్కువ సినిమాలు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇంత సిచ్యువేషన్లో, అంటే ఇటువంటి సిచ్యువేషన్లో అల్లు అర్జున్ ఇంత ఎమోషనల్ మాట్లాడడం, ఇన్ఫ్యాక్ట్ అది వేరొక మూవీ ప్రమోషన్, ఇంత ఎమోషనల్గా మాట్లాడడం కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఎందుకు ఆ రకంగా ఎమోషనల్ అయ్యారని కూడా కొంత చర్చ ప్రారంభమైంది. ఒకసారి ప్రతినిధి అనీంద్ర దగ్గరికి వెళ్దాం. అనీంద్ర, అల్లు అర్జున్ ఈ రకంగా ఎమోషనల్గా మాట్లాడి ఏకంగా సినిమాలు కూడా చేయడం లేదు, చాలా వెంటనే సినిమాలు చేస్తాను ఇకపై, ఇక అందరూ కూడా హీరోను చూసి ఫ్యాన్స్ అవుతుంటారు, కానీ నేను మాత్రం నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యానంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇంత ఎమోషనల్ అవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఏదైనా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది అల్లు అర్జున్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యారని కూడా. సో ఏం తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల వెళ్ళినప్పటి నుంచి అల్లు వర్సెస్ మెగా వివాదం రాజుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. బట్ అంటే ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తో ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్ ఘాట్ గా రియాక్ట్ అవుతున్నారు. బికాస్ ఎందుకంటే బన్నీ మాట్లాడిన ఆ మాటలకి వీళ్ళందరూ కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ అనేది మొదలైంది. ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పింది, ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలగాలి, అది మన ఫ్రెండ్ అనుకో, ఇంకొకళ్ళు అనుకో, మనకి కావలసిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఇది అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్. దీనికి సంబంధించి నంద్యాల ఇష్యూలో తన ఫ్రెండ్ కోసం తను వచ్చాను అని క్లియర్ గా చెప్తున్నారు అని చెప్పేసి, నాకు నచ్చితే నేను వస్తాను, డెఫినెట్ గా నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇండైరెక్ట్ గా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా అదే క్లియర్ గా చెప్పారు, నా ఫ్రెండ్ కోసం నేను వచ్చానని చెప్పేసి మెగా ఫ్యాన్స్ నుంచి చాలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకా నా మనసుకు నచ్చితే నేను చేస్తాన మాట కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు పుష్ప 2 గురించి ఆయన మాట్లాడారు. సో దానికి సంబంధించి ఆయన నా మనసుకు నచ్చితే నేను చేస్తా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకా December 6th కి మూవీ డెఫినెట్ గా రిలీజ్ చేస్తామని చెప్పారు. December 6th కి గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ ది రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎవరు వచ్చినా తగ్గేదే లేదు, డెఫినెట్ గా మేము 6th వస్తాం అని చెప్పేసి అల్లు అర్జున్ అది కూడా చెప్పడం క్లియర్ గా మనకి అక్కడ అనిపిస్తా ఉంది. అండ్ ఇంకా మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఎవరైనా హీరోని చూసి హీరో అవుతుంటారు, బట్ నేను ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అని చెప్పేసి చెప్పిన మాట కూడా ఆయన ఇంతకు ముందు చెప్పింది. నేను చిరంజీవి ఇప్పటికే అక్కడ శిల్పారవికి ప్రచారానికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ కొంత గ్యాప్ ఏర్పడింది. ముఖ్యంగా ఒక ఫ్యాన్ వార్ కూడా సాగుతోంది. ఈ ఫ్యాన్ వార్ మధ్యలో ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింతగా దాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా? అటువంటి చర్చ దాన్ని సాగుతోందా? ఎస్ అటువంటి చర్చ, అటువంటి దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా ట్రోలింగ్ అనేది మళ్ళీ మెగా ఫ్యాన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఆయన నిన్న చెప్పింది, ఫ్యాన్స్ కి సంబంధించి కూడా చెప్పింది ఏంటంటే, నేను
అంటే హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, నేను ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యా అని చెప్పేసి చెప్పింది కూడా. ఇంతకు ముందు బిఫోర్ ఆయన ఏ ఫంక్షన్ కి వచ్చినా నేను చిరంజీవి గారిని చూసి హీరో అయ్యాను, చిరంజీవి గారి వల్లే హీరో అయ్యాను అని చెప్పే అల్లు అర్జున్ ఇప్పుడు నేను ఫ్యాన్స్ వల్లే హీరో అయ్యాను అని చెప్పడం కూడా మెగా ఫ్యాన్స్ కి ఇది ట్రోలింగ్ కి దారితీసిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నుంచి మళ్ళీ ఇది ట్రోలింగ్ కి దారితీసి సోషల్ మీడియా మొత్తం కూడా ఇది అల్లు అర్జున్ కి కొంచెం నెగిటివ్ గానే ముందుకు వెళ్తుంది. గంగోత్రి సమయంలో నీకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తూ ఇప్పుడు ఎక్కువగా మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ మళ్ళీ ఫ్యాన్స్ వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది మనోజ్. దట్టు ఈరోజు మెగాస్టార్ బర్త్డే కూడా. సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. సో ఈ విషయంపై అటు ఫిల్మ్ సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది, అల్లు అర్జున్ పై ఎటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు? ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అయినప్పటికీ ఆయన అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా ఆయనకి విషెస్ చేయడం అయితే జరిగింది. సో అండ్ సెలబ్రిటీస్ అందరూ విష్ చేశారు. అయితే బట్ బర్త్డే రోజు ఈ కాంట్రవర్సీ అనేది ఇంకొంచెం ముందుకు రావడం, అంటే ఇండస్ట్రీ నుంచి కూడా బిఫోర్ సుకుమార్ అండ్ ఇంకా బన్నీకి కూడా విభేదాలు వచ్చినాయి, షూటింగ్ ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చినప్పటికీ అవి ఖండించడానికి ఇప్పుడు వీళ్ళిద్దరూ సుకుమార్ మిస్సెస్ ప్రజెంట్ చేస్తున్న ప్రొడ్యూస్ చేసిన మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు కలిసి కనిపించడం, ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడడం, ఇదంతా అదైతే అక్కడికి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదాలు లేవు, సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకా ఆయన ఇంతకు ముందు చేసిన ఆ ప్రచారానికి సంబంధించి అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా దానికి కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి మెగా ఫ్యాన్స్ నుంచి అయితే తీసుకున్నారు. బట్ ఇండస్ట్రీ నుంచి అయితే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటే అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం జరిగినా ఈవెన్ మన ఇండిపెండెన్స్ డే రోజు కూడా అల్లు అర్జున్ పిల్లలు కూడా చిరంజీవితోనే సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని కూడా ఎక్కువగా ట్రెండ్ అయినాయి. సో అల్లు అరవింద్ కూడా ఎప్పుడు కూడా చిరంజీవి వెనకాలే ఉండడం, ఈ వీడియోస్ కూడా రీసెంట్ జరిగిన ఈవెంట్స్ లో కూడా వాళ్ళు కలిసిన వీడియోస్ కూడా చాలా ట్రెండ్ అయినాయి. సో ఆయన ఏం మాట్లాడినా అంటే అల్లు అర్జున్ కి ఫ్యామిలీకి ఎటువంటి ఇష్యూ లేదు, బట్ ఆయన మాట్లాడేది కంటెంట్ వేరే, ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే వేరేలాగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి అయితే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఫ్యాన్స్ మాత్రం ఏం మాట్లాడినా వాళ్ళు ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఆయన హీరో అయింది చిరంజీవి వల్ల, ఆయన నిలబడింది చిరంజీవి వల్ల, ఆయన లైఫే చిరంజీవి వల్ల అని చెప్పేసి ఇటు మెగా ఫ్యాన్స్, బట్ నేను నా ఆర్మీ వల్ల అని చెప్పేసి అల్లు అర్జున్. సో ఇది ప్రజెంట్ అయితే ఇట్లా కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది? పుష్ప 2 రిలీజ్ అయితే దీని ఎఫెక్ట్, ఫ్యాన్స్ ఎఫెక్ట్ అప్పుడు ఇంకా ట్రోలింగ్ ఏమైనా స్టార్ట్ చేస్తారా, మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా అనేది మూవీస్ అప్పుడు మేబీ హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. గేమ్ చేంజర్ అయితే డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు వీటి మధ్య ఎటువంటి కాంపిటీషన్ ఉంటుంది అనేది కూడా చూడాలి. రైట్ అనింద్ర. సో ఓవరాల్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా మరొకసారి ట్రోలింగ్ కి దారితీస్తున్నాయి, విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే కొందరు చాలా మంది కూడా హీరో అయ్యాక ఫ్యాన్స్ అవుతారు, కానీ నాకు మాత్రం నా ఫ్యాన్స్ ని చూసి నేను హీరో అయ్యానంటగా ఆయన మాట్లాడకొచ్చారు. మరోవైపు నేను చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాను, చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకు కూడా, సో ఈసారి వెంటనే సినిమాలు చేస్తాను, ఎక్కువ సినిమాలు చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా అటు మెగా అల్లుకు సంబంధించిన ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. అది ఏపీలో ఎలక్షన్ సందర్భం నుంచి కూడా, అంటే నంద్యాలలో ఒక వైసీపీ ఎమ్మెల్యే తరఫున అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళడం సర్వత్రా అందరికీ ఆశ్చర్యం గురి చేసింది. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి ఏమో అక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడుతున్నారు, ఆయన చాలా అగ్రెసివ్ గా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ అల్లు అర్జున్ ఏమో వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం కోసం వెళ్ళడం అనేది మెగా ఫ్యామిలీని కలిసివేసింది. సో మెగా అభిమానులు కూడా ఒకసారిగా అల్లు అర్జున్ పై మండిపడ్డారు. అప్పుడు ఒక పెద్ద వివాదం జరిగింది, ఆ తర్వాత ఫ్యాన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరొక చర్చ కూడా ప్రారంభమైంది. పుష్ప 2 సినిమా ఇక బ్రేక్ పడినట్లే, సుకుమార్ కి అల్లు అర్జున్ మధ్య విభేదాలు కూడా వచ్చాయంటూ కూడా ఒక వార్త చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా హీరోకి సంబంధించి చాలా సినిమాలు తక్కువైపోయాయి, నా ఫ్యాన్స్ అంటూ కూడా నేను కేవలం నా ఫ్యాన్స్ వల్లే హీరో అయినట్టు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మరొక చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరొక వార్త ప్రారంభమైంది. మొత్తం మీద వరుస విమర్శలు, వరుస సద్విమర్శల మధ్య అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 కావచ్చు, ఆయన యొక్క వ్యక్తిగత లైఫ్ కూడా నడుస్తోంది. ప్రస్తుతానికైతే మెగా అల్లు కుటుంబాల మధ్య సఖ్యతగా ఉన్నప్పటికీ ఫ్యాన్ వార్ అయితే కొనసాగుతుంది. ఈ ఫ్యాన్ వార్ కి మరింత ఊతమిచ్చేలాగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు లాంటి కూడా అటు ఫిలిం సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ,
I love you ante. I love you. I love you. I love you. I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, మై ఫ్యాన్స్. థ్యాంక్ యూ, మై డియర్ ఫ్యాన్స్.